ఒకప్పుడు విలన్ అన్న వెంటనే హీరోకి తగ్గట్లుగానో లేకపోతే కథకి తగ్గట్లుగానో ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు విలన్ అంటే హీరోకి ఎలాంటి ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విలన్కి కూడా. ఇన్ఫ్యాక్ట్ విలన్ కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసి పేరు వచ్చిన సందర్భాలు కూడా బోలెడున్నాయి. మొన్నటికి మొన్న రోలెక్స్ క్యారెక్టర్, దాని తర్వాత రీసెంట్గా అర్బార్ అండ్ రేపు ఎవరు రాబోతున్నారంటారు? పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో విలన్స్ రోల్స్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. వారి క్యారెక్టర్స్ కు టెరిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. బాక్స్ ఆఫీస్ షేక్ కావటంలో విలన్స్ కూడా కీ రోల్ పోషిస్తున్నారు. విక్రమ్ లో కమల్ హాసన్ హీరో, కానీ విలన్ గా కనిపించిన సూర్యకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. అందుకు కారణం అతను పోషించిన రోలెక్స్ క్యారెక్టర్. త్వరలో ఈ విలన్ క్యారెక్టర్ కు సంబంధించిన పూర్తి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ లో బాబీ డియోల్ పోషించిన క్యారెక్టర్ డియోల్ ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. బాబీ కనిపించింది కాసేపే అయినా రోలెక్స్ కు మించిన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బాబీపై సందీప్ వంగా చిత్రీకరించిన సాంగ్ అబరార్ క్యారెక్టర్ ను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ఫ్యూచర్ లో అబరార్ క్యారెక్టర్ నేపథ్యంలో పూర్తి స్థాయి సినిమా తెరకెక్కినా ఆశ్చర్యం లేదు. ఒక రోలెక్స్, ఒక అబరార్ తర్వాత నెక్స్ట్ వచ్చే విలన్ ఎవరు అంటే దేవరలో సైఫ్, కల్కిలో కమల్ క్యారెక్టర్స్ పేరు వినిపిస్తున్నాయి. కొత్త సినిమాల్లో వీరి విలని విభిన్నంగానూ ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఉండనుందని సమాచారం.